ఇటు తెలంగాణలోనూ మోందా తుఫాను ప్రభావం బాగా కనిపిస్తోంది. నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతోంది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 16.73 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే నల్గొండ 13.13, నాగర్ కర్నూల్, పెదముద్నూరు 11.4, నాగర్ కర్నూల్ పద్రా 11.38, వనపర్తి 9.93, ఇక రంగారెడ్డిలో 8.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ ఎల్లో అలర్ట్స్ ఇప్పటికే జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల మధ్య గరిష్ట ఉపరితల గాలి వేగంతో మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు 1-2 చోట్ల వచ్చే ఛాన్స్ ఉంది. కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, మోందా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలోని జిల్లాల మీద కూడా క్లియర్ గా కనిపిస్తుంది. నిన్నటి నుంచి ఈ రోజు సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాన్ ఎఫెక్ట్ తీరం దాటడంతో ఇటు తెలంగాణ రాష్ట్రానికి కూడా వాతావరణ శాఖ అయితే వర్ష సూచన చేసిందని చెప్పాలి. ఇందులో భాగంగానే నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా అయితే వర్షం పడుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగాను, అదేవిధంగా జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతుంటే మరికొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా అయితే భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మాదాపూర్కి సంబంధించి, అదేవిధంగా జూబ్లీహిల్స్ సంబంధించి కూడా మనం గమనిస్తే విజువల్స్ లో చూడొచ్చు భారీ వర్షం అయితే పడుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇదంతా కూడా ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి హైదరాబాద్ లో పలు జిల్లాల్లోనూ ఈ వర్షాలు అయితే పడుతున్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో అయితే ప్రజెంట్ భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే నాగర్ కర్నూల్లో దాదాపు 16.73 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా పలు జిల్లాలకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్లు కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఇందులో భాగంగానే అధికారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు పబ్లిక్ కి సంబంధించి కావచ్చు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ విషయానికి వస్తే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్, వికారాబాద్ జిల్లాలలో వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎల్లో అలర్ట్ కి సంబంధించి హైదరాబాద్, జనగాం, జోగులాంబ, గద్వాల్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మంచిర్యాల, నారాయణపేట్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి, భువనగిరి జిల్లాలలో వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఈదురుగాలతో కూడిన వాతావరణం, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడంతో పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఈ తీరం దాటుతున్న సమయంలో చాలా వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా జిల్లాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి కావచ్చు ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ బయటికి రావాలని చెప్పేసి అయితే వాతావరణ శాఖ సూచిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటిగా మాదాపూర్ కావచ్చు,
హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాలలో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి. అదేవిధంగా ఈ రోజు మొత్తం కూడా ఇదే కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటు తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్ను కూడా అప్రమత్తం చేసింది. ఎప్పుడైతే తీరం దాటుతుందో ఈ మోందా తుఫాన్కి సంబంధించి తీరం దాటుతున్న నేపథ్యంలో తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో ఈ వర్షాలకు సంబంధించి మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా ఈదురుగాలతో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచించిన నేపథ్యంలోనూ ఈ ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. కాబట్టి ఇటు హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, జిల్లాలకు సంబంధించి కావచ్చు, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే, కొన్ని చోట్ల తేలికపాటి పడితే, కొన్ని చోట మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల విషయానికి వస్తే ఇప్పటికే అధికారులంతా అప్రమత్తమై పబ్లిక్ ని అయితే అప్రమత్తం చేశారని చెప్పాలి. రాధిక, థ్యాంక్ యూ అనిల్.